స్క్వేర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే ఈ సినిమాకి సీక్వెల్ గా టిల్లు క్యూబ్ సినిమా రాబోతోంది. అయితే ఈ టిల్లు క్యూబ్ లో అందాల ముద్దుగుమ్మ, గ్లామర్ క్వీన్, బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా ఓకే అయినట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ న్యూస్ విన్న పూజా హెగ్డే అభిమానులు పండగ చేసుకుంటున్నారు. గత కొంతకాలంగా పూజా హెగ్డేకు అసలు టైం కలిసి రావడం లేదు. ఇక తెలుగులో పూజా హెగ్డే సినిమాలు చేసి చాలా కాలమే అయింది. పూజా హెగ్డే ఆచార్య, F3 సినిమాల్లో నటించింది. ఆ తర్వాత మరే తెలుగు సినిమాలోనూ కనిపించలేదు. అలానే యంగ్ హీరో సాయి ధర్మ తేజ్, సంపత్ నంది కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలు ఓకే అయినట్టు వార్తలు వినిపించాయి. కానీ దీనిపై అధికారిక ప్రకటన అయితే రాలేదు. అలానే హీరో నాగ చైతన్య, కార్తిక్ దండు కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో పూజా హెగ్డే ఓకే అయినట్టు తెలుస్తోంది. నాగ చైతన్య సినిమాతో పాటుగా పూజా హెగ్డే మరో సినిమాలో ఛాన్స్ అందుకున్నట్టుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ, టాలెంటెడ్ డైరెక్టర్ మల్లిక్ రామ్ కాంబినేషన్ లో వచ్చిన రొమాంటిక్ క్రైమ్ కామెడీ మూవీ టిల్లు స్క్వేర్. డీజే టిల్లుకి సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ సినిమా టీజర్స్, ట్రైలర్స్, సాంగ్స్, సిద్ధు జొన్నలగడ్డ టెరిఫిక్ యాక్టింగ్, కామెడీ సీన్స్, రొమాంటిక్ లవ్ సీన్స్ ఇలా అన్నింటితో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక టిల్లు స్క్వేర్ చివరిలో టిల్లు క్యూబ్ ఉంటుంది అని అనౌన్స్ చేశారు. టిల్లు స్క్వేర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో టిల్లు క్యూబ్ సినిమా మొదలు పెట్టాలని సిద్ధు జొన్నలగడ్డ డిసైడ్ అయ్యారు. రీసెంట్ గా సిద్ధు దీనికి సంబంధించి స్క్రిప్ట్ పనులు మొదలు పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇక టిల్లు క్యూబ్ కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డేని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ చిత్రాల్లో హీరోయిన్ క్యారెక్టర్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ నేపథ్యంలో టిల్లు క్యూబ్ లో పూజా హెగ్డేను తీసుకోబోతున్నారని వార్తలొస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే మూవీ యూనిట్ నుండి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు ఎదురు చూడాల్సిందే.